క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలములో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానములో 7వ అధ్యాయము మొదటి 5 వచనాల గురించి మనం చూసుకున్నాం. అందులో మరి తీర్పు తీర్చకూడదని ప్రభువులు వారు చెప్పారు. మరి దాని గురించి ఇంకా మొత్తం 5 వచనములో చూసినప్పుడు ఆయన ఎందు నిమిత్తమే అటువంటి ఒక ఆటంకాన్ని ఒక అభ్యంతరాన్ని తెలియపరిచాడు అనంటే కంప్లీట్ గా తీర్పు తీర్చకూడదని కాదు, కానీ తీర్పు తీర్చేదానికి ముందు వాని క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటూ ఎదుటి వాని యొక్క తప్పులను చెప్పాలనే విషయం గురించి మనము తేటగా చూసుకున్నాం. సో ఈ రోజు కూడా ఆయన శిష్యులకు చాలా గొప్ప వివేకముతో కూడినటువంటి ఒక మాటను, ఒక ఉపదేశాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. దాని గురించి మనము అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకొని దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పిల్లారా, ఇక్కడ శిష్యులకు సువార్త ప్రసంగించేటప్పుడు వాళ్ళు వెంబడించవలసిన ఒక ముఖ్యమైన విధిలాగా, ఒక మంచి సలహాలాగా చెప్తున్నాడు. ఏమంటే దుర్మార్గులకు, అపవిత్రులకు మరి సువార్త చెప్పకూడదని కాదు, కానీ ఎందుకంటే యేసుక్రీస్తునే కొంతమంది పాపులకు ప్రసంగించాడు, సుంకర్లకు కూడా ఆయన సువార్తను ప్రకటించాడు. ఓకేనా? కాబట్టి ఈ యొక్క సలహాను ఎలాగా తీసుకోవాలి అని మనం దీని గురించి వివరంగా చూసుకుందాం. ఎందుకంటే పిల్లరా, సువార్త చెప్పిన తర్వాత కూడా కొంతమంది ప్రారంభంలో దాన్ని అంగీకరిస్తారు, ఆ తర్వాత కొంతమంది వ్యతిరేకిస్తారు. సో అలాగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు, లేదా ఈ యొక్క సువార్తను దూషించేటువంటి వాళ్ళు, లేదా బోధకులను, సేవకులను శ్రమ పెట్టి నడిపేటువంటి వాళ్ళ నిమిత్తమై అటువంటి వారి మధ్య మనం ఎలాంటి సువార్త పరిచర్య చేయాలి అన్న దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ముఖ్యంగా అటువంటి వారి యొద్ద ఎక్కువ సమయం కూడా కేటాయించకూడదు. ఎందుకంటే అలాంటి శ్రమ, అలాంటి ప్రయాసము అది వ్యర్థమైనటువంటి ఒక ప్రయాసంగా ఉండిపోతుంది ప్రియులారా. దానికంటే ఆ సమయాన్ని దానికి విలువలు ఇచ్చేటువంటి వారి వైపు మరలి ఆ యొక్క పని చేయొచ్చు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 41వ వచనము. ఇదిగో, తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. చూసారా, ఏమంటే తిరస్కరించేటువంటి వాళ్ళ పట్ల చెప్తున్నటువంటి విషయం. ఇవన్నీ ఎందుకంటే ప్రియులారా, సువార్త ప్రకటించేటప్పుడు చాలా విధి విధానాలను మనము ఫాలో చేయాలి. ముఖ్యంగా పాపమునకు ఎదురుగా, పాపమునకు వ్యతిరేకముగా మనకు వైరాగ్యం ఉంటుంది, కానీ అటువంటి సందర్భములు మనము వివేకముతోనే మనము నడిపించబడేటువంటి వారంగా, నడిచేటువంటి వారంగా ఉండాలి. ఎలాగంటే ప్రియులారా, కొంతమంది చాలా కఠినముగా పరిహాసం చేస్తారు ప్రియులారా. అలాంటి వారి మధ్యలో వెళ్ళి మనం వాళ్ళకి బుద్ధిమతి చెప్పడము, మనం ఏదైనా ఆలోచన చెప్పడము, లేదా వారిని ఖండించడము, లేదా వాళ్ళకి ఏదైనా ఓదార్పు చెప్పేది కూడా చేయకూడదు. ఎందుకంటే దాని వలన అటువంటి వారి మధ్య మన యొక్క ఈ మంచి సత్క్రియలు ఏ విధమైనటువంటి మంచితనాన్ని వాళ్ళు కలిగించుకోరు. అది ఏ క్రియ అక్కడ పని చేయదు. దానికి బదులుగా ఇంకా మన మీద వాళ్ళకి చాలా మంట, చాలా కోపం అనేది కలుగుతుంది ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పంది ఉందనుకోండి, ఆ పంది మీద మీరు ఒక ముత్యమును విసిరేస్తే అది ఎలాగా రిసీవ్ చేసుకుంటుందో, ఒక రాయిని తీసి తన మీద విసిరేసినట్టుగానే అది మనల్ని ద్వేషిస్తుంది ప్రియులారా. అలాగానే మందలించేటప్పుడు, ఖండించేటప్పుడు కూడా కొందరు దాన్ని ఎలా తీసుకుంటారంటే వాళ్ళను మన మీద నిందించినట్టుగా తీసుకుంటారు ప్రియులారా. ఎందుకంటే ఒక సందర్భంలో చూడండి, యేసు ప్రభువుల వారు పరిసయ్యులను గురించి ఆయన మాట్లాడేటప్పుడు, వాళ్ళు చేసినటువంటి తప్పిదాల గురించి ఆయన ఖచ్చితంగా చెప్పేటప్పుడు, అక్కడ ఒక వ్యక్తి ఆయన వచ్చి ఏం అడుగుతాడు తెలుసా యేసు ప్రభువుల వారిని? చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి చెప్తా ఉంటే
అతను ఎలా తీసుకుంటున్నాడంటే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధకుడా ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని యేసు ప్రభుని పడుతాడు. అప్పుడు ఈయన చేసేటువంటి సరిదిద్దుపాటు వల్ల ఎలాగా తీసుకుంటారంటే వాళ్ళు నిందించినట్టుగా వాళ్ళు తీసుకుంటున్నారు ప్రియులారా. చూడండి, మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో గమనిస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తునీకరించురు. చూసారా ప్రియులారా, అక్కడ దేవుని ప్రజలే ఎలా ఉన్నారండి? ఏమండి, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. వినేదానికి మనస్సు సిద్ధము లేనటువంటి వాళ్ళ దగ్గర పోయి ఎంత చెప్పినా వేస్టే. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాని తృణీకరింతురు. సొంత జనాంగమే ఇలా ఉన్నప్పుడు ప్రియులారా, ఈరోజు ఆ రోజుల్లో మరి అదే సొంత జనాంగం దగ్గర పోయి చెప్పినా కూడా ఎట్లా చెప్పాలి, లేదా అన్ని జనుల మధ్యలో వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకుడి, పందులు ఎదుట ముత్యములు వేయకుడి అని అన్నాడు. దీని గురించి మనం బాగా గమనించాలి ప్రియులారా. ఒక మంచి ఆలోచన, ఒక సలహా కానీ, లేదా ఒక మంచిగా మందలించేటువంటి ఒక క్రియ కానీ ఒక పరిశుద్ధమైనటువంటి కార్యముగా ఉంటుంది. అది ఒక ముత్యము లాంటిది ప్రియులారా. ఎందుకంటే ఇవి దేవుని యొక్క నియమాలు. ఇలాంటి ఒక ఉపదేశం ఎంత అంటే ఒక గోల్డ్ జ్యువెల్స్ లాగా, ఒక బంగారముతో చేయబడినటువంటి ఒక మంచి ఆభరణము లాగా, అది వెలకట్టలేనటువంటి ఒక కార్యాలండి. ఈ ఒక సువార్త చెప్పడము, సత్యం చెప్పడము, ఎదుటి వారికి మంచి సలహాలు చెప్పడం అన్నది బైబిలికల్ గా చూసి అంత గొప్ప ఒక అలంకరణతో కూడినటువంటి ఒక కార్యములుగా ఉంటుంది. అది జ్ఞానముగా మందలించే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు దాన్ని. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనము. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. చూడండి, ఆ ఉపదేశించేవాడు గాని ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఉపదేశం ఎలా ఉంటుందంటే, బంగారు కర్ణభూషం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. అలాగే జ్ఞానముగా ఖండించేటువంటి, జ్ఞానముగా మందలించేటువంటి వ్యక్తిని గురించి ఇంకా కొన్ని లేఖనములు ఎంత చక్కగా చెప్పబడిందంటే, కీర్తన గ్రంథం 141వ అధ్యాయము 5వ వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూసారా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే, కొట్టేటువంటి ఆ దెబ్బలు తినేటువంటి ఆ ఖండించేటువంటి ఆ ఖండనను కూడా ఎలాగ తీసుకోవాలంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. సో అది రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తిత్వములో అటువంటి వ్యక్తుల మధ్యనే వెళ్ళి ఏం చేయాలో ఇలాంటి ఖండించే విషయాలన్నీ చెప్పాలి ప్రియులారా. ఇంకొక చోట్ల జ్ఞానముగా ఖండించేది జీవ వృక్షము నుండి ప్రియులారా. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. చూసారా, ఇక్కడ దేని గురించి అంటే దేన్ని అవలంబిస్తే అది జీవ వృక్షం అంటే, చూడండి 11, 12 వచనములో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూసారా, వాళ్ళు దేవుని యొక్క ఖండించేదాన్ని, గద్దించేదాన్ని ఎలా తీసుకోవాలంటే, దాన్ని అవలంబించి వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. అలాగా దానికి విలువలు ఇచ్చే వారి దగ్గర వెళ్ళి మనం ఖండించామనుకోండి, ఓదార్పు చెప్పామనుకోండి, ఎలాంటి సలహాలు చెప్పినా వాళ్ళు మంచిగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు ప్రియులారా.
దుర్మార్గులు ఉంటారు, దుర్మార్గుల సంతతులు ఉంటారు. వీళ్ళు ఆ దుర్మార్గతలోని చాలా ఎక్కువగా అంటే స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు. ఏ రీతిగా అయిపోతారంటే దాన్ని ఒక జంతువులతో పోల్చి చెప్పేశాడండి. కుక్కర్లాగా, ఈ పందుల్లాగా, వాటి యొక్క స్వభావం లాగా ఇలాంటి వ్యక్తులను సంబోధించేశాడు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు దేనికి వెనకాడరు. ఓకేనా, వాళ్ళు అంత పీక్ లెవెల్ వెళ్ళిపోయింటారు దుర్మార్గత విషయంలో. కాబట్టి వాళ్ళు తమ పాప మార్గములో నడుస్తూ ఆ పరిహాసం చేసేటువంటి ఒక పీఠంలో వాళ్ళు స్థిరంగా కూర్చుంటారు ప్రియులారా. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలాంటి బోధలను వాళ్ళు బహిరంగముగానే ద్వేషించి అటువంటి వారిని వారు ఎదురాడి నిలుస్తారు ప్రియులారా. అది మనం బాగా గమనించాల. అటువంటి వారిని విమోచించడానికి కుదరదు, అటువంటి వారిని సరిదిద్దడానికి కుదరదు. ఆ కుదరని విధముగా వాళ్ళు అంత దుర్మార్గులుగా మారిపోతారు ప్రియులారా. సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ 2 జంతువుల గురించి కూడా బైబిల్ అడడు ఉంది, పేతురు రాసిన పత్రికలో ఉంది. ఏమని? కుక్క తాను కక్కిన దానికి తిరుగునట్లును కడుగబడిన పంది మరలా దొర్లునట్లుగా అను సామెత వీరికి ప్రకారం. అంటే ఇప్పుడు బాగా గమనించండి, అటువంటి యొక్క ఘోరమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు ఉంటారు ప్రియులారా. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మంచి బోధనలు అని మనం ఆ బోధించేటప్పుడు అది వాళ్ళు ఖండించే విధముగానే తీసుకుంటారు. కాబట్టి అలాంటి వారి మధ్య ఈ యొక్క ప్రయాసము వ్యర్థమే. ఇంకా చూస్తే ప్రియులారా, అలాంటి వ్యక్తుల దగ్గర ఇలాంటి ఒక సువార్తను, ఇలాంటి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎదురవుతుందంటే ఈ కుక్కలాగా, ఈ పందుల్లాగా, ఈ యొక్క జంతువుల దగ్గర నుంచి ఒక డిసప్పాయింట్మెంట్, అంటే మర్యాదహీనంగా చూచి నడిపేది, లేదా తమకే కీడును కలిగించుకునేటువంటి విధంగా ఉంటుంది. అలాంటి వారికి వెళ్ళి చెప్పేటువంటి కార్యాలు ప్రియులారు. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే తమకు మంచిని చెప్పే వాళ్ళను కూడా ఇన్సల్ట్ చేసి, వాళ్ళని పరిహసించి, ఈ జంతువులు ఎట్లా ట్రీట్ చేస్తాదో అలాగా వీళ్ళు ట్రీట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, ఒక మదం పట్టిన కుక్కలు ఎలా ఉంటుంది, పిచ్చి పట్టిన కుక్కలు ఎలా ఉంటుంది ప్రియులారా, కంట్రోలే చేయలేం వాటిని. ఆ రీతిగా ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు ప్రియులారా. వాళ్ళని ఏ విధంగానూ కట్టుదిట్టంలో చేయలేము. రెండోది, అటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్లకు మనలాంటి ఉపదేశము అది ఒక వ్యతిరేకమైనటువంటి విధముగా వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఏమాత్రం సహించరు. ఇంకా చెప్పాలంటే ఇలాగా మంచి మాటలు చెప్పి వాళ్ళు చేసిన తప్పిదములను మందలించేటువంటి విధంగా చెప్పే వారిని వారు దాడి చేసేదాన్ని కూడా అలాంటి వారు వెనకాడరు ప్రియులారా. తమకు ఒక గొప్ప వ్యక్తి వచ్చి గొప్ప విషయాన్ని చెప్తే కూడా ఆ గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఆ సద్భావమును కూడా చాలా కీతాగా మాట్లాడేదాన్ని కూడా వెనకాడరు. ఇప్పుడు ఒకరిలో ఏదైనా చెడు ఉందని చెప్పి వానిని గుణపరిచేది, అంటే వాడిని బాగు చేసేటువంటి మాటలు కూడా వాడు దాన్ని ఎలాగా తనకు తీసుకుంటాడంటే నన్ను గాయపరిచే విధముగానే మీరు మాట్లాడుతున్నారు అని కూడా తీసుకుంటారు ప్రియులారా. ఇలాగంతా ఈ దుర్మార్గపు క్రియల వలన వాళ్ళని హింసించి చెదరగొట్టేదాన్ని కూడా ఏ మాత్రం వాళ్ళు వెనకాడరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హేరోదు రాజు ఏం చేశాడు? బాప్తిస్మిచ్చు యోహాను యొక్క నిజాయితీ, ఓకేనా, ఆయన ఒక నీతి నిజాయితీ గల ఆ స్థితి, ఆ మనస్తత్వం ఇతనికి నచ్చలేదు అది. ఓకేనా? సో ఏం చేశాడు? అతను చెరసాల్లో వేయించాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయనను చంపేటువంటి ఒక పరిస్థితి చేసేసాడు ప్రియులారా. మనుష్యులలో కుక్క లాంటి, ఒక పంది లాంటి స్వభావం కలిగి ఉన్నారు అనేదానికి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు ఉంటుంది మనకు. అనగా ఖండించేటువంటి విషయాలను, తన స్థితిని గురించి వాస్తవాన్ని చెప్పి ఖండించే వారిని బేసిక్ గా వాళ్ళు ద్వేషిస్తారు. ఏరా, మన మనస్సుకి మన మంచికే కదా వాళ్ళు మంచి ఉపదేశం ఇస్తున్నారు, లేదా మనం చేసేటువంటి పాపమును పాపముగా ఎత్తి చెప్తున్నారు, మనం ఈ పాపములో ఉంటే మనకు అపాయం వస్తుంది అని మన మంచి కొరకే కదా ఇంతగా ఉపదేశిస్తున్నారు అని కూడా మంచి ఆలోచన లేకుండా ఆ ఉపదేశించే వారిని ఎదురాడి నిలిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రియులారా. వీరు ఎలాంటి వారంటే తమ్మును బాగు చేసేటువంటి ఆ పరిహారమునే ఎదిరించి పాపము చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అలా ఉన్నప్పుడు బాగుపడేదానికి
ఎవరి యొద్దన ఇలాంటి మంచి క్రియలను పొందుకునేదానికి ఇష్టం లేని వాళ్ళను ఎవరు బాగుపరచడానికి అవుతాది? అటువంటి వారికి ఎవరుగా సహాయం చేసేదానికి అవుతుంది? అందుకే అటువంటి వారిని దేవుడే వారిని నాశనం చేసేదానికి ఆయన తీర్మానించేస్తాడు ప్రియులారా. చూడండి, ఒక సందర్భంలో బైబిల్లో 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 16 వచనములు ఇలాగ చెప్పబడుతుంది. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి, నీవు రాజు యొక్క ఆలోచన కర్తలలో ఒకడివైతివా? ఊరకునుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయునుద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకొనెను. చూసారా, ఒక మంచి ఉపదేశం చెప్పేటువంటి ఒక వ్యక్తిగా వెళ్ళేటప్పుడు అతడు ఏం చెప్తున్నాడు చూసినారా? అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతను చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకడివైతివా? ఊరుకునుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, అంటే ఒక సలహా చెప్పేవాణిని కూడా ఎంతగా ద్వేషించేటువంటి విధంగా ఉంటున్నాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు? నీవు ఇలాగున చేసి నా ఆలోచన అంగీకరింపపోవుట చూచి దేవుడు నిన్ను నశింప చేయనుద్దేశించున్నాడు. అప్పుడు చూస్తాడు దేవుడు మంచి ఉపదేశాన్ని వినని వాళ్ళని ఏం చేస్తాడు? ఫైనల్ గా నాశనమునకు గురి చేస్తాడు ప్రియులారా. ఏమంటే బహిరంగముగా బాహాటముగా చెడ్డవారి వలనను అపవిత్రుల వలనను ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారి మధ్య ఈ యొక్క సువార్త అనేది ఎప్పుడు కూడా అది కించపరచబడకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే పవిత్రమైనటువంటి కొన్ని కార్యాలు కూడా అవమానపరచబడేటువంటి విధముగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రభు కూడా చెప్తాడు, పిల్లలకు వేసినటువంటి రొట్టె ముక్కలను తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్తాడు. అయితే ప్రియులారా, మనము కుక్కలని పందులని ఇలాంటి స్వభావం బేసిక్ గా ఎవరై ఉంటారో అటువంటి వారి విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాల. ఒక రీజనబుల్ ఎంక్వైరీ అంటే ఒకరికి మనం స్వార్థ చెప్పాలన్నా లేదా ఒకరికి సత్యం చెప్పాలన్నా సరి అయినటువంటి విధముగా పరిశీలించి విచారించి ఆ తర్వాతనే దానికి సంబంధమైనటువంటి ఏ నిర్ణయమైనా తీయాలి. అది ఎంత మంచి కార్యం మనం చేసేట్టుగా ఉంటేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొందరు వ్యాధిగ్రస్తులు ఉంటారు అనుకోండి, వాళ్ళు సరి అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ వ్యాధి నుంచి బయటపడతారు. కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి వారు కొందరు లేదు నేను బాగోలేను, ఏ వైద్యము నన్ను బాగు చేయలేదు అని వాళ్ళు తప్పిదమైనటువంటి ఒక నిర్ధారణ చేతనే వాళ్ళు వైద్యము తీసుకోరు, తాను ఆరోగ్యంగా బాగుపడేదానికి ఏ యొక్క ప్రయత్నము చేయడు, ఏ విధమైన వైద్యం చేయడు. ఎందుకంటే వాడి మైండ్లో ఫిక్స్ అయిపోయినాడు, నేను ఇంకా బ్రతకలేను. ఆ రీతిగాని ప్రియులారా మనం బాగా జాగ్రత్తగా ఉండాల. ఇలాంటి మృగము లాంటి మనస్తత్వం కలిగిన వారి దగ్గర వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలంటే వాడు స్వస్థత పొందడు. ఆత్మీయ రీత్యా బోధన విషయంలో వాడు స్వస్థత నొందాడు. ఇప్పుడు చూడండి, విశ్వాసులందరినీ వేషధారులు అని చెప్పేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మంచివాడు కూడా చెడ్డవాడుగా మనం ఎట్లా పిలిచేది అని మంచివాడిని వెళ్ళి మనం వేషధారి అని మనము ఒక స్టాంప్ వేసేదానికి ఎంత భయపడతామో అదేలాగానే ప్రియులారా ఈ చెడ్డవారందరినీ కూడా ఎట్లా ఫిక్స్ అవ్వాలంటే కుక్కలులాగా పందులులాగా ఒక ముద్ర వేసి వాళ్ళను ఖచ్చితంగా మనం ఏం చేయలేము, వాళ్ళని మార్చలేము. ఎందుకంటే మన బోధ చేత మారేటువంటి రకం వాళ్ళు కాదు అని అంత హెచ్చరిక పొందాల. ఒక మంచి విశ్వాసిని వేషధారి అని మనము ఏ విధముగానూ నిర్ధారించేదానికి ఎంత భయపడతామో అదేలాగానే వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఇట్లాంటి ఒక వాక్యాన్ని తృణీకరించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే విషయం అంత భయపడాలి ప్రియులారా. మనం ఇవన్నీ ఎందుకు యేసు చెప్తున్నాడంటే తమ్మును వెంబడించేటువంటి ఒక శిష్యుల శ్రేయస్సు కొరకు,
వాళ్ళ యొక్క కాపుదల కొరకు వారి విషయంలో ప్రభువుల వారు చాలా అక్కర కలిగే మాట చెప్తున్నాడు. ఎట్లంటే తమ్మును ఎదిరించి తమ మీద మరలి చీల్చి చండాల్చేటువంటి ఒక క్రూరమైనటువంటి వాళ్ళ క్రూరత్వమునకు తమ్మును వెంబడించేటువంటి జనులు దానికి గురి కాకూడదు అని, అటువంటి వాటికి యేసు ప్రభుల వారు ఇష్టపడడని ఆయన ఈ ఉపదేశాన్ని ముందుగా చెప్తున్నాడు వాళ్ళకి. ఈ రీతిగా వివేకముతోనూ తమ్మును గురించి తాము కాపాడుకోవాలి ప్రియులారా. అంతేగాని తమ్మునే వెళ్ళి నాశనంలో నడిపించేంతటి విధముగా పరిమితికి మించి కూడా నీతిమంతులుగా జీవించకూడదు ఇటువంటి విషయంలో. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు తన్ను తాను కూడా కాపాడుకునేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఇలాగంతా తన శిష్యుల నిమిత్తం చెప్పడం ఏమిటంటే, తను వెంబడించే వారి యొక్క జీవము, వారి జీవితం వెల కట్టలేనటువంటి ఒక విలువగానే వాళ్ళ ఒక లైఫ్ ని గురించి యేసు ప్రభువారు ఇంత ఆలోచన చేసి చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి వారికి చెప్పాలి, ఎలాంటి వారికి చెప్పకూడదు. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. కాబట్టి బుద్ధి చెప్పాలా, కానీ అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు. వానికి పోయి బుద్ధి చెప్పినా కూడా మనం నింద తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వాడు అపహాసకుడు. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగుతుంది. ఎందుకంటే వాడు భక్తిహీనుడు కాబట్టి. నెక్స్ట్ 8వ వచనము. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. గద్దించే దానిని మనము ఎవరి దగ్గర వెళ్ళి దీన్ని మనము వ్యవహరించాలంటే, జ్ఞానము గలవాని గద్దిస్తే వాడు ఇంకా తన జ్ఞానాన్ని పెంచుకునే విధముగా ఇది నా మేలు కొరకే జరుగుతుందని గద్దించే మనల్ని వాడు ఇంకా ప్రేమిస్తాడు. అదే మీరు అపహాసకుని వెళ్ళి గద్దించాను అనుకోండి, ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే మనల్ని ద్వేషించే కార్యమే చేస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనము. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. చూడండి, ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు ఆఫ్ కోర్స్ అక్కడ బుద్ధిహీనుడు ఉంటే మాట్లాడొద్దు అని చెప్తాంది బైబిల్. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. మనం మాట్లాడేది మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానమైనా కూడా ఆ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే మన మాటలోని జ్ఞానాన్ని వాడు తృణీకరిస్తాడు ప్రియులారా. కాబట్టి వీళ్ళ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల. దేవుడి మీద నమ్మకం పెట్టేది వేరే, అట్ ద సేమ్ టైం వివేకం కలిగి పరిచయం చేసేది వేరే ప్రియులారా. చూడండి, పౌలు గారు చాలా చక్కటి మాట చెప్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూసారా, కుక్కల విషయమే జాగ్రత్తగా అంటే మామూలుగా కుక్కలు కాదు, ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో మీరు వెళ్ళి ఏం చేయండి, జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏమండి, ఎందుకంటే వాళ్ళు దుష్టులు. ఈ ఛేదన ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండి. ఎంత అలర్ట్ చేసినారు ప్రియులారా. ఒక పక్క ప్రభువు గాని, తర్వాత శిష్యులు గాని, తర్వాత అపోస్తులు గాని, వాళ్ళు ఎవరు నడిపిస్తున్నారు వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. చూడండి, యేసు ప్రభు లోకాన్ని రక్షించేదానికి వచ్చినటువంటి లోకరక్షకుడు. అందరి పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు. అయినా కూడా ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు అన్నమాట, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల. చూసారా, మిమ్మల్ని చేర్చుకోలేదంటేను మీ ద్వారా వచ్చేటువంటి సువార్త వాక్యాన్ని వినకుండిన ఎడల, వినకపోతేనో మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. అంటే అర్థమేమండి, వాళ్ళకు వాళ్ళే తీర్పుని కొని తెచ్చుకుంటున్నారు.
వాళ్ళకు వాళ్ళే మంచిని తృణీకరించి చెడ్డది చేస్తూ దాన్ని బట్టి వచ్చేటువంటి ఒక తీర్పును వాళ్ళు తెచ్చుకునేటప్పుడు మీరు ఏం సైలెన్స్ వచ్చేసేయండి. అంతగా మనం వివేకముతో ఉండాలని ప్రభువు వారు చెప్పడం. చూడండి, మత్తయి సువార్త 13:45-46 చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. కాబట్టి అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడంటే, ఆ ముత్యం అంటే ఏమంటే దేవుని యొక్క వాక్యం కదా. అప్పుడు అలాంటి గొప్ప ముత్యాన్ని దానికి విలువలు ఇవ్వని వారి దగ్గరికి వెళ్ళి మనం ఇస్తే ఏం పరిస్థితి అండి. అది అర్థమయ్యేదానికి ఎంత చక్కగా చెప్పాడంటే జంతువులతో పోల్చి చెప్పేస్తాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చూసారా, దాని విలువలు తెలియని వాళ్ళకి చేస్తే మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను అంటే ఏ రేంజ్కి జరుగుతుందో చూడండి ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు యేసుప్రభువే చెప్పాడు, ఏమని చెప్పాడు? తోడేళ్ల మధ్య గుర్రెని పంపించినట్టుగా వాళ్ళ మధ్య మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. అది అలాగనే ప్రభు చెప్తున్నాడు. అలా పంపించేవాడే మళ్ళీ ఏం చెప్తున్నాడు? మీరు వివేకముతో మీ యొక్క సేవను మీరు ఇచ్చేయండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చీల్చి మృగములాగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. సందర్భంలో చెప్తాడు ప్రియులారా, ఈ సువార్త సేవ చేసేటువంటి వాళ్ళనే ఈ మత బోధకులు ఏం చేస్తారంటే చంపేసి మేము దేవునికి సేవ చేస్తున్నామని కూడా వాళ్ళు అప్లై చేసుకుంటారంటే, అప్పుడు ఎంత భయంకరమైనటువంటి మూడులుగా ఉన్నారు ప్రియులారా. ఒక మనిషిని చంపడం అనేది దేవుని సేవనాదే. కానీ ఆ రోజున వాళ్ళు అదే కదా చేశారు, చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. అందువల్ల చెప్తున్నాడు, ఇంత విలువైనటువంటి ఈ యొక్క సత్య సువార్తను మీరేం చేయండి, విలువలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి మీరు పంచాలే కానీ వాటి విలువలు తెలియని వాళ్ళకి పంచకూడదు. దానివల్ల మీకు అపాయం వస్తుంది. కాబట్టి ఆ అపాయములు మీరు వెళ్ళి ఇరుక్కోకూడదని ప్రభువుల వారి యొక్క గొప్ప ఉపదేశం చెప్తున్నాడు. అలాగనే మీరు చూడండి, ఇది ఇప్పుడు కొత్తగా ఒకరికి సువార్త చెప్పినా కూడా బాగా విచారించి చెప్పమన్నాడు ఆ రోజుల్లోనూ. అదే మనం ఈ రోజులో వివేకంగా పాటించాలి. ఇక రెండవది మీరు చూస్తే సంఘంలోనే కొందరు ఉంటారు ప్రియులారా, వాళ్ళు సువార్త సత్యం అంతా విని సంఘంలోనే ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళకు ఒక మంచి ఉపదేశం చెప్పండి, కొన్ని సందర్భంలో వాళ్ళు దాన్ని తీసుకోకుండా దానికి ఆపోజిట్ గా మనల్నే ద్వేషించి మన మీద రకరకాలైన నిందలు వేస్తారు. సో అలాంటి వాని విషయంలో చెప్పేటువంటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఎంత వారి మేలు కొరకే మంచికై బైబిల్ వాక్యాన్ని తీసి చెప్పినా కూడా కొంతమంది సంఘములో కూడా ఈ జంతువు లాంటి మనస్తత్వం కలిగిన వారు కొందరు ఉంటారు. అలాంటి వారి ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చదివామే, బైబిల్ ఏముందండి, అపహాసకుని గద్దింపకము. ఏది? సామెతలు 9వ అధ్యాయము 7-8 రెండిట్లో చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించేవానికి అవమానమే వస్తాది. ఇది బయట వారు మాత్రమే కాదు, క్రైస్తవుల్లో కొందరు భక్తిహీనులు ఉంటారు ప్రియులారా. అలాగనే అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడ్ల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించు. సంఘములో జ్ఞానం గలవాడు ఉంటాడు, అపహాసకుడు ఉంటాడు. బయట ఎట్లయితే తేడాలు ఉంటాయి, సంఘములో అలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలా, చాలా జాగ్రత్త కలిగి వాళ్లకు మన యొక్క దేవుని యొక్క ఉపదేశాన్ని చెప్పేటువంటి వారం ఉంది. ఓకేనా? అందుకే ప్రభు ఏం చెప్పాడు, మీరు పాముల వలె వివేచన కలిగి పావురం వలె నిష్కపటమైన మనసు, వివేచనతో ఏం చేయాలా, సువార్త సేవ చేయాలని ఆ రోజుల ప్రభువుల వారు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో మనం కూడా దాన్ని ఏం చేసిన ఆ విషయమే చాలా జాగ్రత్త కలిగి బాగా పరిశీలించి ఎవరికి వెళ్ళి చెప్పాలో వారికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పకూడదు, అంతే. దానివల్ల చాలా అదేనండి, ఈ ఒక విలువైనటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవుని మాటలకు విలువ ఉండదు, ఆ సేవకత్వం కూడా విలువ ఉంది. కాబట్టి దాన్ని గ్రహించి మనము ఎటువంటి వారి మధ్య ఉన్నామని గ్రహించి జ్ఞాన వివేకముతో ప్రవర్తించే వారమై ఉండాలి. ఇది ఈ యొక్క
ఏమండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము యొక్క ధ్యానం. ఓకేనా? సో దేవుని చిత్తమైతే మనం మిగిలిన విషయమును రాబోయే దినములో ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభు నామమున వందనం తెలుపుతున్నాం.